అందరికీ నమస్కారం. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 87,756 శాంపిల్స్ టెస్ట్ చేయడం జరిగింది. 4,549 మంది పాజిటివ్ ఉన్నట్లు నిర్ధారించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివిటీ రేటు 5.18. 59 మంది కోవిడ్ వల్ల మరణించడం జరిగింది. ఓవరాల్ టోటల్ ఇప్పటి వరకు ఉన్నటువంటి కేసుల సంఖ్య చూసుకుంటే మొత్తం యాక్టివ్ కేసెస్ ఆంధ్ర రాష్ట్రంలో 80,013 మంది టోటల్ యాక్టివ్ కేసెస్ కోవిడ్ కేసెస్ రాష్ట్రంలో ఉన్నాయి. దాంట్లో హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి 15,579 మంది ఉన్నారు. కోవిడ్ కేర్ సెంటర్లో 7,798 మంది ఉన్నారు. అండ్ హోమ్ ఐసోలేషన్లో ఏమో 56,636 మంది ఉన్నారు. ఇంకా అవైలబిలిటీ ఆఫ్ బెడ్స్, ఐసీయూ బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్ చూసుకుంటే టోటల్ ఇప్పుడు అంతకుముందు పీక్లో ఉన్నప్పుడు 625 వరకు హాస్పిటల్స్ దాంట్లో కోవిడ్ పేషెంట్స్ ట్రీట్మెంట్ తీసుకుండగా ఇవాళ 449 హాస్పిటల్స్ ఇంకా కోవిడ్ ట్రీట్మెంట్ కోసం రిజిస్టర్ అయి ఉన్నాయి. దీంట్లో 2,708 మంది ఐసీయూస్లో ఉన్న ఇంకా 2,440 బెడ్స్ అవైలబుల్గా ఉన్నాయి. ప్రతి జిల్లాలో ఐసీయూ బెడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా ఆక్సిజన్ బెడ్స్ విషయానికి వస్తే టోటల్ 21,764 బెడ్స్ ఉంటే దాంట్లో 12,400 ఖాళీగా ఉన్నాయి. ఇంకా సో 417. సో మోర్ దెన్ 50%, 50 కూడా కాదు, 60% బెడ్స్ ఆక్సిజన్ బెడ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా నాన్ ఆక్సిజన్ బెడ్స్ అయితే మీకు తెలుసు టోటల్ 14,500 ఉంటే 11,000 ఖాళీగా ఉన్నాయి. మొన్న నేను చెప్పే విధంగా ఆక్సిజన్ ఇవాళ కూడా 590 అలాట్మెంట్ ఉన్న 370 టన్స్ డ్రా చేసుకున్నాం వివిధ స్టీల్ ప్లాంట్స్ నుంచి. ఏదైతే ఇందాక చెప్పాను 56,600 మంది హోమ్ ఐసోలేషన్లో ఉన్నారు. దాంట్లో గత 24 గంటల్లో 14,362 మంది పేషెంట్స్కి 104 కాల్ సెంటర్లో ఏదైతే అవుట్ గోయింగ్ కాల్స్ చేసేటువంటి సిస్టమ్ మనము ఫస్ట్ మే ప్రవేశపెట్టాం. వాళ్ళు కాల్ చేయడం జరిగింది. ఇన్కమింగ్ కాల్స్ 104 కాల్ సెంటర్లో గత 24 గంటల్లో 2,461 కాల్స్ వచ్చాయి. ఈ 2,400 కాల్స్లో కూడా 1,632 కాల్స్ ఇన్ఫర్మేషన్ కాల్స్. అంటే హాస్పిటల్ అడ్మిషన్ కోసం కానీ, టెస్ట్ రిజల్ట్స్ కోసం కానీ, కొత్త టెస్టుల కోసం కానీ కాల్ సంఖ్య చాలా తగ్గింది గత ఒక 3-4 రోజుల్లో. అయితే ఇప్పుడు వరకు ఓవరాల్ మనం చూసుకుంటే ఈ 104 కాల్ సెంటరు 16 ఏప్రిల్ రినోవేట్ చేసి మనం రివైవ్ చేసి
ఎక్కువ మంది ఎగ్జిక్యూటివ్స్ని పెట్టుకొని ప్రారంభించుకున్నాం. అంటే ఆ రోజుకి ఎప్పుడైతే కోవిడ్ కొంచెం తీవ్రత పెరిగిందో ఈ 104 కాల్ సెంటర్స్ స్ట్రెంథన్ చేసుకొని మనం పత్రికల్లో యాడ్స్ ఇవన్నీ ఇచ్చి ఏదైనా కోవిడ్ రిలేటెడ్ ఇబ్బంది అయినా 104 కాల్ సెంటర్కి కాల్ చేయండి అనేది మనం ఎప్పుడైతే పిలుపు ఇచ్చామో ఆ రోజు నుంచి కాల్ సంఖ్య రోజువారీగా పెరుగుతూ పోయి చివరికి హైయెస్ట్ మోర్ దెన్ 19,000 కాల్స్ మీకు తెలుసు ఒకరోజు వచ్చి ఉన్నాయి. అప్పటికి స్లోగా మళ్ళీ కాల్స్ తగ్గాయి. ఓవరాల్ 16 ఏప్రిల్ నుంచి ఇప్పుడు వరకు ఈ 2 నెలల్లో ఇవాళ టోటల్ ఇన్కమింగ్ కాల్స్ 5 లక్షలు దాటింది. అంటే ఆల్ పుట్ టుగెదరు ఇన్కమింగ్ కాల్స్ ఇవాళ 5,02,813 టోటల్ కాల్స్. గత 2 నెలల్లో 16th ఏప్రిల్ నుంచి ఎప్పుడైతే మనం ఈ 104 కాల్ సెంటర్ని రివైవ్ చేసుకున్నాం. సో 5 లక్షలేమో ఇన్కమింగ్ కాల్స్, 6.5 లక్షలేమో అవుట్ గోయింగ్ కాల్స్. అంటే గత 2 నెలల్లో 11.5 లక్షలు కాల్స్, 5 లక్షలు ఇన్కమింగ్, 6.5 లక్షలు అవుట్ గోయింగ్, 11.5 లక్షలు కాల్స్ అటెండ్ అయ్యి ఈ కోవిడ్ సంబంధించినటువంటి సరైనటువంటి స్టెప్స్ తీసుకోవడము, గైడెన్స్ ఇవ్వడము, హాస్పిటల్స్లో అడ్మిషన్ ఇప్పించుకోవడము, హోమ్ ఐసోలేషన్ కిట్స్ ఇవ్వడము, ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని దానికి కావాల్సిన గైడెన్స్ ఇవ్వడము, ఇవంతా కూడా మానిటరింగ్ చేయడానికి 11.5 lakh calls have been attended in last 2 months. అయితే గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ కూడా కోవిడ్ రాష్ట్రంలో ఉన్నటువంటి కోవిడ్ పరిస్థితి సమీక్షించుకున్నారు. దాంట్లో కావాల్సినటువంటి సలహాలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఒకటి, ఈ మెడికల్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి ఎంప్లాయీసు, డాక్టర్సు, స్టాఫ్ నర్సెసు, ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓసు, అదర్ స్టాఫ్ ఎవరైతే రెగ్యులర్ ఎంప్లాయీసు చనిపోయారో కోవిడ్ వల్ల వాళ్ళకి ఎక్స్ గ్రేషియా ఇవ్వాలనేది ఏదైతే నిర్ణయం తీసుకున్నారో దాని తాలూకా ఇవాళ మనం ఆ జియో ఇవ్వడం జరిగింది. వివిధ కేటగిరీని బట్టి డాక్టర్ది అయితే 25 లక్షలు, స్టాఫ్ నర్సెస్ అయితే 20 లక్షలు, ఎఫ్ఎన్ఓస్, ఎంఎన్ఓస్ అయితే 15 లక్షలు, అట్లా కేటగిరీ వైజ్గా ఈ అన్ఫార్చునేట్ డెత్ కేసెస్లో వారి కుటుంబ సభ్యులకి ఈ ఎక్స్ గ్రేషియా అనేది గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు ప్రకటించారు. ఈ ఎక్స్ గ్రేషియా అయితే మనం ఇస్తున్నాం అది ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ పథకంలో అర్హత ఉంది, ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ ప్యాకేజ్ కింద ఏదైతే ఇన్సూరెన్స్ పథకంలో వాళ్ళకి ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా 50 లక్షలు ఎంత వస్తూ ఉంది, అది కాక ఇది అడిషనల్గా స్టేట్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి ఎక్స్ గ్రేషియా. సో అంటే వాళ్ళకి ఇన్సూరెన్స్ అమలు అయింది కదా అటువంటి వాళ్ళకి మళ్ళీ రాదనేది కాదు. ఇన్సూరెన్స్ ఎంటైటిల్మెంట్ ఉన్నా ఏది ఉన్నా ఏ ఎక్స్ట్రా ప్యాకేజ్ వాళ్ళకి వస్తూ ఉన్నా కూడా ఇది స్టేట్ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి ఎక్స్ గ్రేషియా. ఇది ఓవర్ అండ్ అబౌవ్ ఎనీ సచ్ ప్యాకేజ్ ఇన్సూరెన్స్ ఇవన్నీ. ఇంకా వ్యాక్సినేషన్ విషయానికి వస్తే టోటలు ఇవాళ మన దగ్గర ఉన్నటువంటి స్టాకు నిన్న సాయంత్రం వరకు ఉన్నటువంటి స్టాకు 4,72,000. ఎందుకంటే దీంట్లో 3.5 లక్షలు నిన్ననే వచ్చాయి. సో టోటల్ 4.72 lakh నిన్న సాయంత్రానికి ఉన్నటువంటి రాష్ట్రంలో వ్యాక్సిన్ స్టాకు. ఇప్పుడు వరకు మనం అడ్మినిస్టర్ చేసింది 1,17,97,000 డోసెస్. అంటే అప్రాక్సిమేట్లీ 1,18,00,000 డోసెస్ అడ్మినిస్టర్ చేశాం. 26,20,000 మంది 2 డోసెస్తో వ్యాక్సినేట్ అయ్యారు.
అదేవిధంగా 65,56,000 సింగిల్ డోస్తో కూడా వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే ఈ మధ్యలో మనం కొన్ని పాలసీ నిర్ణయాలు తీసుకున్నాం, దాంట్లో ఏదైతే 5 సంవత్సరాల లోపల చిన్నపిల్లలు ఉన్నటువంటి వాళ్ళ మదర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే వ్యాక్సినేషన్ ప్రొవిజన్ కల్పించాం ఒక 3-4 రోజుల క్రితం, దాంట్లో ఇప్పుడు వరకు 3,16,511 మంది మహిళలకి బిలో 45 వ్యాక్సినేషన్ చేశాం. మా అంచనా ప్రకారం మొత్తం కలిపి 18,70,000 మంది ఇటువంటి 5 years లోపల పిల్లలు ఉన్నటువంటి మదర్ సంఖ్య అయితే ఉందో 18,70,000 మంది, దాంట్లో 3,16,511 మందికి వ్యాక్సినేషన్ చేశాం. అదేవిధంగా బిలో 45 ఎవరైతే స్టూడెంట్స్ కానీ విదేశాల్లో పని చేస్తున్నటువంటి ఎవరికి అయితే ఇమీడియట్లీ వ్యాక్సినేషన్ అవసరం అనేది రిక్వైర్మెంట్ అంతకుముందు ప్రాజెక్ట్ చేశాం. ఇప్పుడు వరకు మనకి వచ్చే రిక్వెస్ట్ ఆధారంగా 7,495 మందికి ఇటువంటి వ్యాక్సినేషన్ చేయడం జరిగింది. అయితే ఇవాళ మనం ఉన్నటువంటి డేటా ఒకసారి చూసుకుంటే టోటల్ ఆరోగ్యశ్రీ కవరేజ్ హాస్పిటల్స్లో ఉన్నటువంటి పేషెంట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ 16,112 మందిలో 14,359 మంది అంటే 89.12% ఆరోగ్యశ్రీ పథకంలో ట్రీట్మెంట్ తీసుకుంటా ఉన్నారు, ఫ్రీ ట్రీట్మెంట్. అదే ప్రైవేట్ సెక్టర్ హాస్పిటల్ చూసుకున్నట్లయితే 6,062 మంది టోటల్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉండగా 4,309 మంది అంటే 71% ప్రైవేట్ హాస్పిటల్లో కూడా ఉన్నటువంటి కేసెస్ ఆరోగ్యశ్రీ కింద కవర్ అయ్యారు. బ్రహ్మాండంగా పెరిగింది ఆరోగ్యశ్రీ కింద ఉన్నటువంటి కవరేజ్. అదేవిధంగా ఇంకా మనం సెక్రటేరియట్ వైజ్ అనాలిసిస్ చేసుకుంటే దాదాపు టోటల్ 15,000 రఫ్లీ సెక్రటేరియట్స్ మన దగ్గర ఉన్నాయి, రూరల్ ఏరియా అర్బన్ ఏరియా పుట్ టుగెదరు. దాంట్లో 3,540 సెక్రటేరియట్స్లో ఒక్క కేసు కూడా ఇవాళ యాక్టివ్ కోవిడ్ కేసు లేదు. 3,540 సెక్రటేరియట్ పరిధుల్లో 0 కేసెస్. అంటే ఈ ఫిగర్లు ఎందుకు చెప్తున్నా అంటే కేసు సంఖ్య ఏ విధంగా తగ్గాయి, ఎంతవరకు రాష్ట్రంలో ఇప్పుడు కోవిడ్ కేసులు తగ్గాయో అని చెప్పడానికి ఇది ఒక అనాలిసిస్కి మంచి ఉపయోగపడే ఉంటే ఐటమ్. 0 కేసెస్ 3,540. అదేవిధంగా ఒక యాక్టివ్ కేసు సింగిల్ కేసు ఉన్నటువంటివి మళ్ళీ 2,637 సెక్రటేరియట్స్ ఉన్నాయి. 2,637 1 కేసు. అదేవిధంగా 2 కేసులు ఉన్నటువంటివి మళ్ళీ 1,961. 3 కేసులు ఉన్నటువంటివి 1,500. అంటే 0, 1, 2, 3 కేసెస్ ఉన్నటువంటివి ఆల్మోస్ట్ 9,000 పైన ఉన్నటువంటి సెక్రటేరియట్ ఏరియాస్ అవుట్ ఆఫ్ టోటల్ 15,000. జస్ట్ 0, 1, 2 or 3 కేసెస్. సో 15,000లో 9,000 సెక్రటేరియట్స్ అంటే ఆల్మోస్ట్ 60% సెక్రటేరియట్స్లో ఇంతే 0, 1, 2, 3 కేసెస్. అయితే దీన్ని బట్టి ఈ అనాలిసిస్ని బట్టి కేసు సంఖ్య ఓవరాల్ తగ్గి
ఇంకా కొన్ని సెక్రటేరియట్స్లో 0, 1 to 3 కేసెస్ ఉన్నా మళ్ళీ దీన్ని బట్టి అంటే ఈ సెక్రటేరియట్స్ కొన్ని సెక్రటేరియట్స్ ఎక్కడైతే ఇంకా కొన్ని ఎక్కువ కేసులు ఉన్నాయి దాని మీద ఏ విధంగా ఫోకస్ చేయాలి, ఏ విధంగా దృష్టి సారించాలి అనేది కలెక్టర్స్కి గైడెన్స్ ఇవ్వడానికి ఈ అనాలిసిస్ అంతా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు ఈ కొన్ని చోట ఉదాహరణంగా 15 ఉన్నాయి సెక్రటేరియట్ పరిధులు ఎక్కడైతే 50 కేసులు ఉన్నాయి. 15 సచ్ సెక్రటేరియట్స్ 50 పైన 15. అదేవిధంగా 18 సెక్రటేరియట్స్ అవుట్ ఆఫ్ 15,000 సెక్రటేరియట్స్ 18 సెక్రటేరియట్స్ విత్ 40 కేసెస్. సో 40 సెక్రటేరియట్స్ విత్ 30 కేసెస్. అంటే ఇవి అంటే ఆల్మోస్ట్ 70 సెక్రటేరియట్స్ అవుట్ ఆఫ్ 15,000 సెక్రటేరియట్స్ మనం ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే 0.5% సెక్రటేరియట్ పరిధులు ఉన్నాయి. ఎక్కడైతే కేసుల సంఖ్య కొంచెం ఉన్నాయి ఇంకా అది సీరియస్గా మనం అక్కడ టెస్టింగ్ కానీ అక్కడ ఈ కంట్రోల్ మెజర్స్ కానీ ఈ ఐసోలేషన్ కానీ సరి అయినటువంటి సమయంలో టెస్టింగ్ చేసుకొని హాస్పిటల్ అడ్మిషన్ కానీ హోమ్ ఐసోలేషన్ కిట్స్ కానీ ఏదైతే ఫోకస్డ్ మేనర్లో మనం ముందుకు పోవాలనో అటువంటివి ఈ విలేజ్ ఈ సెక్రటేరియట్ పరిధులు జిల్లా కలెక్టర్లు ఇంకా ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అనేది గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు ఆదేశించారు. 15,000 ఉన్నాయి కదా, 15,000 టోటల్. ఇంకా మ్యూకర్మైకోసిస్ విషయానికి వస్తే నిన్నటి వరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషను టోటల్ 2,303 కేసెస్ రాష్ట్రంలో టోటల్ నమోదైనటువంటి కేసెస్. ఈ 2,303 కేసెస్లో 157 మంది టోటల్ డెత్ కేసెస్ నమోదైనాయి. 700 పైన సర్జరీస్ పూర్తి చేశాం. మ్యూకర్మైకోసిస్ కేసులో ఉండే సర్జరీస్. అయితే కేసెస్ అండర్ ట్రీట్మెంట్ యాజ్ ఆన్ టుడే, యాజ్ ఆన్ యెస్టర్డే 1,328. ఈ 1,000 అవుట్ ఆఫ్ టోటల్ 2,303, 1,328 కేసెస్ అండర్ ట్రీట్మెంట్ మన దగ్గర. ఈ 1,328లో 538 మంది ఎంఫోటెరిసిన్ మీద ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉన్నారు. 577 మందికి పొసకోనజోల్ ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నాం. అయితే ఏదైతే ఈ అవైలబిలిటీ ఆఫ్ ఎంఫోటెరిసిన్ అండ్ పొసకోనజోల్ ఇంజెక్షన్ ఉంది అది కూడా ఒకసారి చూసుకుంటే ఒక 5-6 రోజుల క్రితం నేను మీకు ప్రెస్ కాన్ఫరెన్స్లో డీటెయిల్ చెప్పేటప్పుడు ఆ రోజుకి ఎంఫోటెరిసిన్ బి 12,000 ఇంజెక్షన్స్ మనం సరఫరా చేసి ఉన్నాం. ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి అలొకేషన్ ప్రకారం మనం ప్రొక్యూర్మెంట్ చేసి ఇవాళ వరకు మొత్తం కలిపి 32,285 ఎంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్స్ జిల్లాలన్నింటికి సప్లై చేశాం. ఈ 32,286 ఇంజెక్షన్స్లో డోసెస్లో వాయల్స్లో ఇంకా 10,759 జిల్లా హాస్పిటల్స్లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా పొసకోనజోల్ ఇంజెక్షన్ మొత్తం కలిపి పొసకోనజోల్ ఇంజెక్షన్ టైం టు టైం వస్తూ ఉంది. అది 49,250 పొసకోనజోల్ ఇంజెక్షన్స్ కూడా జిల్లా హాస్పిటల్ అన్నింటి కూడా సప్లై చేయడం జరిగింది. సో పొసకోనజోల్ ఇంజెక్షన్లు, పొసకోనజోల్ ట్యాబ్లెట్స్లో ఉదాహరణంగా
1,39,980 సప్లై చేస్తే దాదాపు 60,000 వరకు పేషెంట్స్కి ఇవ్వడం జరిగింది. ఇవాళ 82,131 టాబ్లెట్స్ ఇంకా అందుబాటులో ఉన్నాయి. సో అట్లా ఈ ఎంఫోటెరిసిన్ బి ఇంజెక్షన్ ఇంకా కొంత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలొకేషన్ మీద ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇంకా కొంత సప్లై చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఒసాకోనజోల్ ఇంజెక్షన్ అండ్ టాబ్లెట్స్ వరకు ప్రతి జిల్లాలో ప్రతి హాస్పిటల్లో పొజిషన్ ఇప్పుడు బాగా కంఫర్టబుల్గా ఉన్నట్లు రిపోర్ట్స్ వస్తూ ఉన్నాయి. ఇంకా గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు రివ్యూ మీటింగ్ పెట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క టీచింగ్ హాస్పిటల్లో ఈ ఎక్స్ట్రా ఏదైతే పీడియాట్రిక్ కేర్ కోసం బెడ్స్ ఐసీయూస్ ఎస్టాబ్లిష్ చేయాలను దాని మీద కూడా డీటెయిల్డ్గా ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు వరకు ఉన్నటువంటి టీచింగ్ హాస్పిటల్స్ అన్నింటిలో ఇప్పుడు వరకు ఉన్నటువంటి పీడియాట్రిక్ బెడ్ స్ట్రెంత్, ఐసీయూ బెడ్ స్ట్రెంత్ ఇవన్నీ చూసుకొని ప్రతి ఒక్క టీచింగ్ హాస్పిటల్లో ఇంకా ఎక్స్ట్రా బెడ్స్ యాడ్ చేయాలని చెప్పి ఏదైతే ఆదేశాలు జారీ చేశారో దాని వరకు ఈ ఐసీయూ బెడ్స్ పెంచే విధంగా కార్యక్రమం తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. మొత్తం కలిపి ఇప్పుడు మేము దాదాపు 1600 బెడ్స్ ఎక్కడ యాడ్ చేయాలి, పెంచుకోవాలి బెడ్ స్ట్రెంత్, ఆ లిస్ట్ ఇవంతా కూడా టీచింగ్ హాస్పిటల్ వారీగా ఫైనల్ చేయడం జరిగింది. దానికి కావాల్సినటువంటి ఆదేశాలు ఏపీ ఎంఎస్ఐడిసికి ఇచ్చారు. అటువంటి బెడ్ స్ట్రెంత్ వెంటనే పెంచుకోవాలనేది ఒక ప్లాన్ కూడా సిద్ధం చేయడం జరిగింది. గవర్నర్ ముఖ్యమంత్రి వారికి ప్రజెంటేషన్ ఇచ్చాం. పనులు ఇవన్నీ కూడా ప్రారంభిస్తూ ఉన్నాం. అదేవిధంగా నియోనేటల్ కేర్ కోసం ఏదైతే బిలో 6 months పిల్లలు ఉంటారు వాళ్ళ కోసం ఉన్నటువంటి ఎస్ఎన్సియూలో ఉన్నటువంటి స్ట్రెంత్ ఇవంతా కూడా రివ్యూ చేశారు. టోటల్ ఎస్ఎన్సియూ బెడ్స్ 595 ఉన్నాయి. దాన్ని ఏ విధంగా మనం పెంచుకోవచ్చు, దానికి కావాల్సిన స్టాఫ్ రిక్వైర్మెంట్ ఇవంతా కూడా ఇవాళ ఫైనల్ చేయడం జరిగింది. ఇది కాకుండా ఈ ప్రైవేట్ టీచింగ్ హాస్పిటల్స్లో కూడా ఎంతవరకు కెపాసిటీ పెంచుకునే అవకాశం ఉంది, ఎంతవరకు స్టాఫ్ రిక్రూట్మెంట్ చేయాలి, ఎంతవరకు స్టాఫ్ గవర్నమెంట్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు, ఇవి కూడా క్లియర్గా డైరెక్షన్ జారీ చేశారు. ముఖ్యంగా దీంట్లో ఈ పీడియాట్రిక్ కేర్ వచ్చేటప్పుడు ఇంకా ఏమైనా కొత్త ప్రొసీజర్స్ ఆరోగ్యశ్రీలో పెట్టుకోవాల్సిన అవసరం ఉంది, ఆ అంశం మీద కూడా డీటెయిల్డ్గా డిస్కషన్ అయ్యాయి. మొత్తం కలిపి 4 ప్రొసీజర్స్ ఇంకా కొత్తగా గుర్తించి ఆ 4 రకాల ప్రొసీజర్స్ కూడా ఆరోగ్యశ్రీలో కలపాలనేది నిర్ణయం తీసుకున్నారు. దానికి కావాల్సిన ప్యాకేజ్ రేట్స్ ఇవన్నీ ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇంకొక 3-4 రోజుల్లో ఆ గవర్నమెంట్ ఆర్డర్ కూడా ఇచ్చి those 4 procedures will be added to ఆరోగ్యశ్రీ అనేది గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు ఇన్స్ట్రక్షన్. ఏదైతే అంతకుముందు మనం ప్రతి ఒక్క జిల్లాల్లో ప్రతి ఒక్క మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ గవర్నమెంట్ ల్యాండ్ కేటాయించి రఫ్లీ ఒక 5 ఎకరాల వరకు ఒక్కొక్క హాస్పిటల్కి కేటాయించి ఈ టెర్షరీ కేరు, ఈ సూపర్ స్పెషాలిటీ కేరు, ఈ మల్టీ స్పెషాలిటీ కేరు హాస్పిటల్స్ ఏదైతే ఆంధ్ర రాష్ట్రంలో బైఫర్కేషన్ అయ్యాక Tier 1 సిటీస్ లేవు కాబట్టి ఆ హాస్పిటల్స్ లేవు అనే ఉద్దేశంతో ఏదైతే పాలసీ నేను మీకు అంతకుముందు తెలియజేశాను దాని మీద కూడా ఇప్పుడు వరకు ఉన్నటువంటి ప్రోగ్రెస్ సమీక్షించారు. ల్యాండ్స్ ఎక్కడెక్కడ గుర్తించాం అంటే ఇప్పటికే ఆ 16 కార్పొరేషన్స్లో
దాదాపు 11-12 లొకేషన్స్ రఫ్లీ ఐడెంటిఫై చేశారు కలెక్టర్స్. ఇంకా దాని మీద గైడెన్స్ ఇచ్చి ఈ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అయితే ఏ విధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఏ విధంగా ఎంతవరకు యూనిట్ కాస్ట్ ఉండాలి మినిమము, సూపర్ స్పెషాలిటీ అయితే ఏ విధంగా ఫెసిలిటీస్ ఉండాలి, ఏ విధంగా ఎక్స్పెండిచర్ ఉండాలి అనేది ఇవాళ దాని మీద గైడెన్స్ ఇచ్చి ఏపీఐఏసీని దీనికి నోడల్ డిపార్ట్మెంట్గా అంటే కేటాయించి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడైనా ఏమైనా డెవలప్మెంట్ అవసరం ఉంటుందా లేదా చూసుకొని ఈ వచ్చే 2 వారాల్లో ఈ మల్టీ స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఏ విధంగా ఉండాలి, ఎటువంటి ఎక్విప్మెంట్ ఉండాలి, ఎటువంటి మ్యాన్ పవర్ ఉండాలి, ఇవంతా కూడా ఫైనల్ చేసుకొని మళ్ళీ గవర్నర్ ముఖ్యమంత్రి వర్యుల దగ్గర ప్రజెంటేషన్ ఇచ్చి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్కి 2 వారాల లోపల అరేంజ్మెంట్స్ చేసుకోవాలనేది గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు డైరెక్షన్ జారీ చేశారు. సో అట్లా ఉన్నటువంటి అన్ని అంశాల మీద ఈ ప్రోగ్రెస్, అదేవిధంగా కావాల్సినటువంటి డైరెక్షన్స్ మెయిన్గా గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం ఏంటంటే ఇప్పుడు కేసుల సంఖ్య బాగా తగ్గుతూ ఉంది. ఆయన ఎక్కడెక్కడైతే మనం ఫీవర్ సర్వేలు చేస్తూ ఉన్నాము ఎక్కడ కూడా ల్యాబ్సెస్ జరగకుండా, అదేవిధంగా ఈ 104 కాల్ సెంటర్ అంటే ఏదో కేసులు తగ్గిపోయాయి కాబట్టి ఏదో కాల్స్ తక్కువ వస్తున్నాయి అనేది ఎక్కడ కూడా దీంట్లో రిలాక్స్ కాకుండా సేమ్ స్ట్రెస్, ఫోకస్, పగడబందీతోనే ఇంకా కొంతకాలం కంటిన్యూ చేయాలి. ఈ 104 కాల్ సెంటర్ బ్రహ్మాండంగా ఆ ఫోకస్ ఎక్కడ కూడా తగ్గొద్దు అనే ఉద్దేశంతో క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ టు ది 104 కాల్ సెంటర్స్, టు ద డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ సేమ్ ఫోకస్ పెట్టి ఇది ముందుకి తీసుకుంటూ పోవాలి అనేది క్లియర్ డైరెక్షన్ జారీ చేశారు. ఎందుకంటే అడ్మినిస్ట్రేషన్ మీకు తెలుసు, ఒకవేళ ఇప్పుడు కేసులు తగ్గాయి అనుకోండి కొంచెం రిలాక్స్ అయ్యేటువంటి ప్రమాదం ఉంది దీంట్లో. సో అదే జాగ్రత్తతో మనం తీసుకుంటూ ఉండాలి, సేమ్ ఫోకస్తో ముందుకు పోతూ ఉండాలనేది గవర్నర్ ముఖ్యమంత్రి వర్యులు ఇవాళ దిశానిర్దేశం చేశారు. ఎనీ క్వశ్చన్స్? అంతకుముందు మీకు తెలుసు ఈ ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ కొన్ని లొకేషన్ ఫస్ట్ మనకి ఈ కోవిడ్ ప్రారంభించేటప్పటికి అసలు ఆర్టీపీసీఆర్ కెపాసిటీ అనేది రాష్ట్రంలో లేదు. దాన్ని డెవలప్ చేసుకుంటా పోయి మనం కొన్ని లొకేషన్స్ ల్యాబ్స్ పెట్టి దాంట్లో ప్రతి ఒక్క దాంట్లో సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ ఆర్టీపీసీఆర్ మెషిన్లు పెట్టి మొదలు పెట్టాము. ఫస్ట్ వేవ్లో మనం కెపాసిటీ పెంచుకున్నప్పుడు ఇంకా ర్యాపిడ్ టెస్టులు కూడా చాలా ఎక్కువ చేసుకోవాల్సి వచ్చేది, ఎందుకంటే ఈ ఆర్టీపీసీఆర్ కెపాసిటీ స్లోగా పెంచుకుంటూ పోయినాం. అయితే రాను రాను మనం ఒక నిర్ణయం తీసుకున్నాం డిసెంబర్ ఆ ప్రాంతంలో, రాష్ట్రంలో ఓన్లీ ఆర్టీపీసీఆర్ టెస్టులే చేయాలి వీలైనంత వరకు. అంటే జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ వరకు మనం ఆర్టీపీసీఆర్ మీద ఆధారపడి ఉన్నాం. కానీ మేలో కేసుల సంఖ్య చాలా ఎక్కువ పెరిగేసరికి ఇవాళ మన ఆర్టీపీసీఆర్ కెపాసిటీ దాదాపు 70,000-75,000 టెస్ట్ వరకు ఆర్టీపీసీఆర్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ టెస్టులు చేయాలంటే అవసరం ఉన్నప్పుడు ఇంకా మనం ఆర్టీపీసీఆర్ కాకుండా ఈ ర్యాపిడ్ టెస్ట్ ఇవన్నీ కూడా చేసుకోవాల్సిన అవసరం పడుతుంది. ఇంకొకటి ఏంటి దీంట్లో మీరు కూడా గమనించి ఉంటారు, ఈ ఆర్టీపీసీఆర్ ల్యాబ్స్ జిల్లాకి 1-6 లొకేషన్లో ఫోకస్ అయ్యేసరికి ఈ ఇంత పెద్ద జిల్లాల నుంచి ఈ శాంపిల్స్ కలెక్ట్ చేసి తీసుకురావడంలో కొంచెం టైం పడుతుంది. కాబట్టి అంతకుముందు పీక్లో 2 రోజులు 3 రోజులు కూడా టైం పట్టింది ఈ టెస్ట్ రిజల్ట్స్ ఇవ్వడానికి, ఎందుకంటే దాంట్లో ఒక రోజు అయితే ట్రాన్స్పోర్టేషన్కి సరిపోతూ ఉంది శాంపిల్స్. అటువంటి పరిస్థితుల్లో ఆ హెడ్ క్వార్టర్ని కాకుండా ఇంకా ఆ ల్యాబ్ నుంచి కొంచెం దూరంగా ఉన్నటువంటి ఇంకొక సరైన లొకేషన్ చూసుకొని, సరైనటువంటి హాస్పిటల్ ఫెసిలిటీ చూసుకొని ఆ లొకేషన్లో మనం ఆర్టీపీసీఆర్ ల్యాబ్ పెట్టుకున్నట్లయితే ఆ ఏరియాలో ఉన్నటువంటి శాంపిల్స్కి ఉపయోగపడుతుంది. ఒకటి, టోటల్ ఓవరాల్ కెపాసిటీ పెరుగుతుంది. రెండోది, డీసెంట్రలైజ్ అయ్యేటప్పటికి టైం టేకన్ టు ట్రాన్స్పోర్ట్ ద శాంపిల్ కూడా తగ్గుతుంది అనే ఉద్దేశంతో 19 లొకేషన్స్ జిల్లా కలెక్టర్లు గుర్తించారు.
ఆ 19 లొకేషన్స్కి కావాల్సినటువంటి ప్రొక్యూర్మెంట్ అంటే ఈ ఆర్టీపీసీఆర్ మెషిన్లే కాకుండా ఇంకా అక్కడ కావాల్సినటువంటి సివిల్ వర్క్స్ మిగతా వర్క్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నామ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నామ్స్ని బట్టి అక్కడ ఈ ఆర్టీపీసీఆర్ ల్యాబ్ పెట్టడానికి శాంక్షన్స్ ఇచ్చాం కమాండ్ కంట్రోల్ మీటింగ్స్లో. పనులు కొన్ని మెషిన్స్ వచ్చి ఉన్నాయి, సివిల్ వర్క్స్ కొన్ని పూర్తి అయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి. అంటే విదిన్ నెక్స్ట్ 1 month ఈ ఆర్టీపీసీఆర్ మెషిన్లు కూడా ఇన్స్టాల్ చేసి ఫుల్ కెపాసిటీ పెంచే విధంగా ప్లాన్ రెడీ చేయడం జరిగింది, ఎగ్జిక్యూషన్లో ఉంది. దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఒకవేళ మళ్ళీ కేసు సంఖ్య పెరిగితే వీలైనంత వరకు మనం ఆర్టీపీసీఆర్ మీదనే ఆధారపడాలి. అంటే గోల్డ్ స్టాండర్డ్ ఆఫ్ కోవిడ్ టెస్టింగ్ ఆర్టీపీసీఆర్ కాబట్టి, సో దట్ డిపెండెన్స్ ఆన్ ది ర్యాపిడ్ టెస్ట్ తగ్గించాలనేది లాంగ్ టర్మ్ ఉద్దేశం. వీలైనంత వరకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ మీద ఆధారపడితే టెస్టింగ్ అక్యురసీ ఎక్కువ ఉంటుందనే ఉద్దేశంతో మనం ఆ ప్లాన్తో ముందుకు వెళ్తా ఉన్నాం. ఆ ఎస్టిమేట్స్ ఇప్పుడు నా దగ్గర లేవు, నేను రేపు ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టేటప్పుడు తీసుకువస్తాను ఫైనాన్షియల్ డీటెయిల్స్. బట్ టోటల్ నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ బీయింగ్ ఇన్స్టాల్డ్ ఈజ్ 19. అంటే ఈ ఫిగర్ ఇప్పుడు నా దగ్గర లేదు, ఎందుకంటే ఇవాళ మనం జియో ఇచ్చాము. ఇప్పుడు రేపు ఎల్లుండి ఆ డేటా అంతా కూడా కంపైల్ చేసుకుంటే బహుశా ఎల్లుండి వరకు నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే సమయానికి ఈ ఇన్ఫర్మేషన్ వస్తాను. ఓకే, థ్యాంక్ యూ.